తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ఈ ఆలయం వెలసింది. మదురై అనగానే మీనాక్షి ఆలయం, మీనాక్షి అనగానే మదురై గుర్తుకు వచ్చే ఈ ఆలయం ఎత్తైన గోపురాలు, రంగురంగుల శిల్పాలతో కళ్ల ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన మదురై మీనాక్షి ఆలయాన్ని 45 ఎకరాల విస్తీర్ణంతో కులశేఖర పాండ్యుడు వైగై నది ఒడ్డున నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం 1600 సంవత్సరంలో నిర్మించబడింది అని అక్కడి ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుపుతున్నారు. మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పుకుంటే, మధుర పాలకుడు అయినటువంటి మలయధ్వజ పాండ్య శివపార్వతుల అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తుండగా అతడి తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చి ఆ పాలకుడి వద్దే పెరిగి మధుర నగరాన్ని పాలించింది. అంతకుముందు శివుడు మానవ రూపం ఎత్తిన పార్వతీదేవిని పెళ్లాడతానని వాగ్దానం ఇచ్చి ఉంటారు. ఆ వాగ్దానం ప్రకారం సుందరేశ్వర రూపంలో భూమిపై అడుగుపెట్టి పార్వతీదేవిని వివాహమాడుతాడు. ఆ తర్వాత సుందరేశ్వర్, పార్వతీదేవి ఈ నగరాన్ని కొన్నేళ్ల పాటు పాలించి ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.